మార్చి ఎంటర్ అయిందో లేదో సూర్యుడు బగ్గో అంటున్నాడు. మధ్యాహ్నం దాటితే రోడ్డు మీదకి వెళ్దామంటే భయం అవుతుంది. దీనికి తగ్గట్టే తెలంగాణలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగినాయి. ఫిబ్రవరి 1, 2, 3 వీక్లతో పోలిస్తే ఫిబ్రవరి 4th వీక్లోనే విపరీతంగా పెరిగినాయి. ఆల్మోస్ట్ 36% బీర్ల అమ్మకాలు పెరిగినాయి. 2025 ఫిబ్రవరిలో 28 లక్షల బీర్ల కేసులు అమ్ముడైతే 2026 ఫిబ్రవరికి వచ్చేసరికి 38 లక్షల బీర్ల కేసులు అమ్ముడైనాయి. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల కేసుల బీర్లు ఎక్స్ట్రా అమ్ముడైనాయి. ఇక మార్చ్ స్టార్ట్ అయిందో లేదో ఫస్ట్ 4 రోజుల్లోనే 8 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనాయి. అదే లాస్ట్ ఇయర్ 2025 మార్చిలో చూస్తే మొత్తం కలిపితే 31 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనాయి. ఈ ఇయర్ మార్చిలో మాత్రం ఫస్ట్ 4 రోజుల్లోనే 8 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనాయి. ఇదే కొనసాగితే మార్చ్ ఎండింగ్కి 62 లక్షల కేసులకు పైగా బీర్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు లాస్ట్ ఇయర్తో పోలిస్తే డబుల్. ఎవ్రీ ఇయర్ తెలంగాణలో 500 లక్షల కేసుల బీర్లు అమ్ముడైతే ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 20% పెరగడానికి అవకాశం ఉందట. దీనికి తగ్గట్టే ఈ బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పి ఎక్సైజ్ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఎప్పుడు ఎక్సైజ్ అధికారులు 15 రోజులకు సరిపడా స్టాక్ని గోదాముల్లో నిల్వ ఉంచేటోళ్ళు. అట్లాంటిది ఈ ఇయర్ పరిస్థితిని చూసి దాదాపు 35 రోజులకు సరిపడా నిల్వల్ని గోదాముల్లో ఉంచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు.